శ్రీమాత్రే నమః. మిత్రులారా నమస్తే. ఇవాళ శ్యామలా దండకంలో తరువాతి భాగాన్ని పారాయణ చేసుకుని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలమవుదాం. ఒక స్త్రీని చిత్రకారుడు చూసే దృష్టికి, కవి చూసే దృష్టికి, ఒక వైద్యుడు చూసే దృష్టికి, ఒక ఉపాసకుడు చూసే దృష్టికి, ఒక భక్తుడు చూసే దృష్టికి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని కాళిదాసు ఒక భక్తుడిగా, ఒక మహాకవిగా సందర్శించాడు. అందుకే ఆయనకు అమ్మవారిలో సర్వ సృష్టి, సర్వ ప్రకృతి కనిపిస్తోంది. అమ్మవారి అవయవ వర్ణన కాదు ఇది, మొత్తం విశ్వాన్ని అమ్మవారిలో చూసి వర్ణించడం. దివ్యరత్న ప్రభాబంధురచ్చన్న వీరాది భూషా సముద్యోతమానాన వజ్జాంగ శోభే శుభే రత్నకేయూర రశ్మిఛటా పల్లవ ప్రోల్ల సద్దోర్లతారాజితే యోగిభి పూజితే విశ్వదిన్మండల వ్యాప్త మాణిక్య తేజస్ఫురత్ కంకణాలంకృతే విభ్రమాలంకృతే సాధుభిస్సత్కృతే వాసరారంభ వేళా సముజృంభమానారవింద ప్రతిచ్ఛన్న పాణిద్వయే సంతతోద్యద్వయే అద్వయే దివ్యరత్నోర్మికా దీధితి స్తోమ సంధ్యాయమానాంగుళీ పల్లవోజ్జన్నఖేందు ప్రభామండలే సన్నుతాఖండలే చిత్ప్రభామండలే ప్రోల్లసత్కుండలే తారకారాజినీకాశహారావళి స్మేర చారుస్తనాభోగ భారానమన్మధ్యవల్లీవలిచ్ఛేద వీచీ సముల్లాస సందర్శితాకార సౌందర్య రత్నాకరే వల్లకి భృత్కరే కింకర శ్రీకరే హేమ కుంభోపమోత్తుంగ వక్షోజ భారావనం రే త్రిలోకావనం రే లసద్వృత్త గంభీర నాభీసర స్థీర శైవాల శంకాకర శ్యామ రోమావళి భూషణే మంజు సంభాషణే చారు సింజత్కటీ సూత్ర నిర్భర్సితానంగ లీలా ధనుస్సింజినీడంబరే దివ్యరత్నాంబరే పద్మరాగోల్ల సన్మేఖలాభాస్వర శ్రోణి శోభాజిత స్వర్ణ భూభృత్తలే చంద్రికా శీతలే. మిత్రులారా, శ్యామలా దండకంలో ఇక్కడి వరకు భావాన్ని తెలుసుకొని తర్వాతి భాగాన్ని మరో వీడియోలో తెలుసుకుందాం. దివ్యరత్న ప్రభాబంధురచ్చన్న వీరాదిభూషా సముద్యోతమానానవద్యాంగ శోభే. అమ్మవారి యొక్క ఆ శోభ అనవద్యాంగ శోభ. అనవద్యము అంటే ఎలాంటి దోషము లేని అని. మానవ శరీరాలకు 5 రకాల దోషాలు ఉంటాయి: పుట్టడం, పెరగడం, తరగడం, మార్పు చెందడం, నశించడం. కానీ అమ్మవారు అనవద్యాంగ శోభే. దివ్యరత్న ప్రభాబంధురచ్చన్న వీరాది. కేవలం అనవద్యాంగ శోభే కాదు, అమ్మవారు ధరించినటువంటి రత్న ఖచిత ఆభరణాల యొక్క చన్నవీరము లాంటి ఆ రత్నఖచిత ఆభరణాల కాంతులలో అమ్మవారి యొక్క శోభ ప్రకాశిస్తూ ఉంది. శుభే, అమ్మవారు శుభదాయిని. రత్నకేయూర రశ్మిఛటా పల్లవ ప్రోల్ల సద్దోర్లతారాజితే. అమ్మవారి యొక్క ఆ దోర్లత, ఆ భుజాలకు రత్నకేయూరాలు, భుజకీర్తులు ఉన్నాయి. రత్నాలతో పొదిగినటువంటి భుజకీర్తుల్ని ధరించింది. ఆ భుజకీర్తుల వెలుగులో పల్లవ ప్రోల్ల సద్దోర్లతారాజితే. లతలు అంటే తీగలు. ఎట్లాంటివి? చిగుళ్ళతో కూడిన తీగలలాగా అమ్మవారి చేతులు ప్రకాశిస్తున్నాయట. విభ్రమాలంకృతే. అద్భుతం కలిగినటువంటి, అద్భుతంగా అలంకరించుకున్నటువంటి తల్లి. సాధువిస్సత్కృతే. సాధువుల చేత నమస్కరింపబడే తల్లి. వాసరారం విశ్వదిన్మండల వ్యాప్త మాణిక్య తేజస్ఫురత్ కంకణాలంకృతే. మరి అమ్మవారి చేతులు వర్ణించుకున్నాం. అమ్మవారి చేతులకు కంకణాలు. ఆ కంకణాలు మాణిక్య తేజస్ఫురత్, మాణిక్యాలు పొదగబడినటువంటివి. మరి వాటి యొక్క కాంతి విశ్వదిన్మండల వ్యాప్త, ఈ సృష్టి అంతా అన్ని దిక్కులకు వ్యాపించినటువంటిది. సాధువిస్సత్కృతే. యోగివి పూజితే. యోగుల చేత, సాధువుల చేత పూజింపబడేటటువంటిది. వాసరారంభ వేళా సముజృంభమానారవింద ప్రతిచ్ఛన్న పాణిద్వయే. అమ్మవారి పాణిద్వయే, ఆ
చేతులు ఎలా ఉన్నాయంటే అరచేతులు వాసరారంభ వేళ అంటే ప్రాతఃవేళలో, ఆ మొట్టమొదట ఉదయవేళలో సముజృంభమాన అరవిందాలు పద్మాలు ఎట్లా అయితే వికసిస్తే తాజాగా ఉంటాయో అలా అమ్మవారి చేతులు ఆ పద్మాలను అధిగమిస్తూ ఉన్నాయి. ఎందుకంటే సంతతోద్యద్వయే, అమ్మవారు ఎల్లప్పుడూ వికసిస్తున్న తాజాగా ఉన్నటువంటి తల్లి. పద్మాలు ఉదయం వికసించి సాయంత్రానికి వాడిపోతాయి. అమ్మవారు సంతతోద్యద్వయే, అద్వయే, మరొకరు సాటి లేనటువంటి తల్లి. దివ్యరత్నోర్మికాదీధితి స్తోమ సంధ్యాయమానాంగుళీ పల్లవోజ్జన్నఖేందు ప్రభామండలే. అమ్మవారి చేతి వేళ్లలో కాళిదాసు గారి దర్శనం చూడండి. అమ్మవారు ధరించినటువంటి ఆ ఉంగరాల కాంతి వల్ల అమ్మవారి వేళ్ళేమో సాయం సంధ్యలో ఉన్నటువంటి ఆ కాంతి, అంటే ఆ ఎర్రటి కాంతితో ప్రకాశిస్తున్నాయట. మరి సాయం సంధ్య తర్వాత ఏంటి? చంద్రోదయం. ఆ గోళ్ళు చంద్రోదయంలాగా తెల్లగా ప్రకాశిస్తున్నాయట. సన్నుతాఖండలే, అందరి చేత ప్రార్థింపబడే తల్లి. చిత్ ప్రభామండలే, చైతన్య ప్రకాశం కలిగినటువంటి తల్లి. ప్రోల్ల సత్కుండలే, ప్రకాశిస్తున్న కుండలాలు ధరించినటువంటి తల్లి. తారకారాజినీకాశహారావళి స్మేర చారుస్తనాభోగ భారానమన్మధ్య వల్లీవలిచ్ఛేద వీచీ సముల్లాస సందర్శితాకార సౌందర్య రత్నాకరే. అమ్మవారు సౌందర్య రత్నాకరం, అందాల సముద్రం. తారకారాజినీకాశహారావళి స్మేర, నక్షత్రమణుల్లాంటి హారాలని ధరించి ఆ హారాల యొక్క భారం అమ్మవారి యొక్క చారుస్తనాభోగ, అమ్మవారి యొక్క విశాలమైనటువంటి ఆ వక్షస్థలం యొక్క భారం చేత అమ్మవారు వంగితే నమన్మధ్య వల్లీ వలిచ్ఛేద వీచీ సముల్లాస, ఆ సన్నటి నడుము పైన అలల్లాంటి గీతలు ఏర్పడ్డాయట. అవి చూస్తూ ఉంటే అందాల సముద్రం వలె శోభిస్తోంది అమ్మవారు. వల్లకి భృత్కరే, వీణను ధరించినటువంటి తల్లి. కింకర శ్రీకరే, నిన్ను సేవించిన వాళ్లకు ఐశ్వర్యాన్ని ప్రసాదించే తల్లి. హేమ కుంభోపమోత్తుంగ వక్షోజ భారావనం రే, అమ్మవారి యొక్క ఆ వక్ష సంపదనే వర్ణిస్తున్నాడు. అది హేమకుంభం, బంగారు కుండలు, అమృత భాండాలు, సూర్యచంద్రులు. ఎలా అయితే సకల సృష్టికి ప్రాణశక్తిని అందించడానికి ఆ సూర్యచంద్రులు ఉన్నారో అలా అమ్మవారి యొక్క స్థన సంపద మనకు ప్రాణశక్తిని ఇచ్చేటటువంటి అమృత భాండాలు. వాటి యొక్క బరువుకు వక్షోజ భారావనం రే, అమ్మవారు కాస్త ముందుకు వంగిందట. త్రిలోకావనం రే, ముల్లోకాలు నమస్కరించేటటువంటి తల్లి. లసద్వృత్త గంభీర నాభీసరస్థీర శైవాల శంకాకర శ్యామ రోమావళీ భూషణే. అమ్మవారి వక్షోజాల తర్వాత అమ్మవారి నాభిని వర్ణిస్తూ ఉన్నాడు. ఆ నాభి చుట్టూ ఉండే నూగారు అందమైన గుండ్రటి సరోవరం చుట్టూ ఉన్నటువంటి పచ్చికలాగా ప్రకాశిస్తోందట. మంజు సంభాషణే, అమ్మవారి యొక్క రమ్యమైనటువంటి వాక్కులు గల తల్లి. చారు సింజత్కటీ సూత్ర నిర్భర్సితానంగ లీలాధనుసింజినీడంబరే, అమ్మవారి యొక్క కటీ సూత్రాన్ని చెప్తున్నాడు. కటీ సూత్రం అంటే ఆ నడుముకు ఆ ములత్రాడు లాంటిది. ఆ ములత్రాడుకు చిరుగంటలు ఉన్నాయట. ఆ చిరుగంటల సవ్వడి ఎలా ఉందంటే అనంగలీలా ధనుస్సింజినీడంబరే. అనంగుడు అంటే మన్మధుడు. మన్మధుడి యొక్క ఆ వింటి నారిని, ఆ ధనుస్సు యొక్క నారిని అలా లాగితే వచ్చేటటువంటి శబ్దం, అట్లాంటి మంజుల శబ్దంతో అమ్మవారి యొక్క ఆ మొలత్రాడుకున్నటువంటి చిరుగంటల సవ్వడిని పోలుస్తున్నాడు. చంద్రిక దివ్యరత్నాంబరే, దివ్యరత్నాలు పొదిగినటువంటి వస్త్రాలు ధరించినటువంటి తల్లి. పద్మరాగోల్లసన్ మేఖలాభాస్వర శ్రోణి శోభాజిత స్వర్ణ భుభృత్తలే. నాభి తర్వాత ఇప్పుడు శ్రోణి అంటే ఆ పీఠభాగం గురించి చెప్తున్నాడు. ఆ పీఠభాగము పద్మరాగాలు ధరించినటువంటి
మేఖలా భాస్వర శ్రోణి శోభాజిత స్వర్ణ భూభృత్తలే. మేరు పర్వతంలాగా విశాలమైనటువంటి అందమైనటువంటి సర్వోన్నతమైనటువంటి ఆ పీఠ భాగాన్ని, శ్రోణి భాగాన్ని కలిగినటువంటి తల్లి చంద్రికా శీతలే. చల్లటి వెన్నెలలాగా ప్రకాశించేటువంటి తల్లి అంటూ కాళిదాసు అమ్మవారిలో సర్వసృష్టిని దర్శిస్తున్నాడు. అలాంటి అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరికీ ఉండాలని ప్రార్థిస్తూ శుభం భూయాత్. స్వస్తి.